టెస్ట్ ఛాంపియన్షిప్ రూపురేఖలను మార్చేందుకు ఐసీసీ ఒక విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కేవలం 9 ప్రధాన జట్ల మధ్య సాగుతున్న ఈ పోటీని భవిష్యత్తులో 12 జట్లకు విస్తరించాలని ఐసీసీ యోచిస్తోంది. దీనివల్ల పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీకి దూరంగా ఉండిపోయిన ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మరియు జింబాబ్వే జట్లకు కూడా ఈ ప్రతిష్టాత్మక లీగ్ లో ఆడే అరుదైన అవకాశం దక్కుతుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రోజర్ టోస్ నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు సిద్ధం చేసిన సిఫార్సులను మే నెలలో ఐసీసీకి సమర్పించనుంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే టెస్ట్ ఫార్మాట్ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులో భాగంగా మరో కీలక ప్రతిపాదన ఏమిటంటే సింగిల్ టెస్ట్ మ్యాచ్ సిరీస్లను కూడా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చేర్చడం. సాధారణంగా కనీసం 2 టెస్టులు ఉంటేనే పాయింట్లు ఇచ్చే నిబంధన ఉండటంతో చిన్న జట్లతో మ్యాచ్లు ఆడేందుకు పెద్ద దేశాలు ఆసక్తి చూపడం లేదు. కానీ ఇకపై టీమిండియా లేదా ఆస్ట్రేలియా వంటి జట్లు ఐర్లాండ్ లేదా జింబాబ్వేతో ఒకే ఒక్క టెస్ట్ ఆడినా ఆ పాయింట్లు ఫైనల్ రేస్ లో లెక్కించబడతాయి. దీనివల్ల చిన్న దేశాల్లోని ఆటగాళ్లకు నాణ్యమైన క్రికెట్ ఆడే ఎక్స్పోజర్ లభిస్తుంది. టీ20 లీగ్ల ఆధిపత్యం పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో టెస్ట్ క్రికెట్ ను బతికించుకోవడానికి ఐసీసీ తీసుకుంటున్న ఈ 12 జట్ల ఏకీకృత విధానం ఎంతగానో ఉపయోగపడనుంది. వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర పడితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది.